ఓం నమ శివాయ. దేవునికి అర్చించిన పువ్వులను మనం నిర్మాల్యం అంటాం. కానీ ఈ నిర్మాల్యాన్ని దాటితే లేదా తొక్కితే ఏమవుతుందో తెలుసా? చాలామంది చేసే ఈ చిన్న తప్పు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంద్రవంశపు రాజులలో శంతనుడు చాలా గొప్పవాడు. అతని మంచితనానికి బహుమతిగా ఇంద్రుడు మంచి రథం ఒకటిస్తాడు. మంచి రోజు చూసి దానిని అధిరోహించాలని అనుకుంటాడు శంతనుడు. శంతనుడు నారదముని ముఖతః నరసింహస్వామి మహిమ విని భక్తి శ్రద్ధలతో స్వామిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఉదయాన్నే ముహూర్తం బాగుందని ఒక దైవజ్ఞుడు చెప్పగా దేవదత్తమైన దివ్యరథం ఎప్పుడు ఎక్కుతానా అనే కోరికతో ఉండి ఆ రోజు త్వరగా స్వామి పూజ చేసి రథశాలకు వస్తాడు. రథాన్ని వెలుపలకు తీసి చుట్టూ ముమ్మారు ప్రదక్షిణ నమస్కారం చేసి రథం ఎక్కుతాడు. కానీ రథం అంగుళం కూడా కదలదు. శంతనుడికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు ఇలా జరిగిందా అనుకుంటూ అంతఃపురానికి వెళ్ళిపోతాడు. ఇంతలో అక్కడికి నారదుడు వస్తాడు. దిగులుగా ఉన్న శంతనుడిని చూసి ఎందుకు అంత దిగులుగా ఉన్నావు అని అడిగి రథవృత్తాంతం తెలుసుకుంటాడు నారదుడు. శంతనుడు మాటలు విన్న నారదుడు అలా ఎందుకు జరిగింది అనే విషయాన్ని ధ్యానంలో తెలుసుకొని, రాజా, దానికి కారణం మరేమీ కాదు. రథ నిర్మాణంలో కూడా ఏ లోపము లేదు. నీవు స్వామివారికి నిన్న చేసిన పూజా పుష్పాలను బయట వేశావు కదా. రథం ఎక్కాలనే కుతూహలంతో బయటకు వెళ్లడంలో ఆ పుష్పాలను దాటి వెళ్ళిపోయావు. వాటిని దాటడం వల్ల వచ్చిన దోషం నీ రథగమనాన్ని ఆపింది అని చెప్తాడు. అలాగే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోరాజా, నిర్మాల్యాన్ని ఎవరి కాళ్లకు తగలని విధంగా ఒక మూలగా వెయ్యాలి. నిర్మాల్యాన్ని దాటడం కానీ తొక్కడం కానీ చేయకూడదు. నీ మాటకేమి గాని నీకు రథం ఇచ్చిన ఆ ఇంద్రుని కొడుకే ఇలాంటి ఆటంకం కలిగింది ఒకప్పుడు. ఆ కథ చెప్తాను విను, తర్వాత నీకే ఏం చేయాలో అర్థమవుతుంది అని కథ చెప్పడం మొదలు పెడతాడు నారదుడు. అంతర్వేది అనే చిన్న పట్టణంలో రవి అనే ఒక మాలకారుడు రకరకాల పువ్వుల దండలు రమ్యంగా అల్లి మొదట అల్లిన దండలు 3 ముచ్చటగా నరసింహస్వామికి సమర్పించేవాడు. రవి భార్య కూడా పూలదండలు బాగా అల్లుతుంది. పూలదండలు స్వామికి సమర్పించగా మిగిలినవి పురోహితుడికి, దేవపూజలు చేసేవారికి, కొన్ని అంగడిలో అమ్మకానికి ముందుగానే ఆ దంపతులు నిర్ణయించుకునేవారు. ఆ పుష్పమాలికల అమ్మకం వల్ల వచ్చే సొమ్ముతో కుటుంబ పోషణ జరుపుకునేవారు. మరి రోజు పూలదండలు అల్లాలంటే పువ్వులు సమృద్ధిగా ఉండాలి కదా. అందుకని పెరట్లో దూరంగా ఉన్న తన సొంత నేలకి చుట్టూ ప్రహారీ కట్టించి లోపల పలు జాతులు పూల మొక్కలు, తీగలు నాటుతారు. ఇంటిలో నుంచే ఒక ద్వారం ఉంచి నలువైపుల నుండి మనిషి గాని పశువు గాని లోపలికి రావడానికి ఆస్కారం లేకుండా చేస్తారు. అలాగే మల్లె, మొల్ల, మాలతి, జాజి, పొన్న, సురపొన్న, చేమంతి, గొజ్జంగి, సంపెంగ ఇలా ఎన్నో జాతుల పువ్వులు ఆ తోటలో ఉంటాయి. దానికి బృందావనం అని పేరు పెడతారు. సూర్యోదయం అయ్యేసరికి కొన్ని పువ్వులు పూస్తాయి, కొన్ని సంధ్యా సమయాన పూస్తాయి. ఆ మొక్కలకి, తీగలకి సమృద్ధిగా నీరు కోసం పెద్ద నెయ్యి కూడా తీయిస్తారు. రవి దంపతులు చేసిన ఈ పనికి చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చాలా మెచ్చుకుంటారు. అలా ఉండగా ఒక అమావాస్య నాటి రాత్రి కన్ను పొడుచుకున్న కనిపించని కటిక చీకటి. తొలిజాము ముగిసేదాకా రవి బృందావన సంరక్షణలోనే గడిపి ఇంట్లోకి వెళ్తాడు. భార్య అరటాకులు ఎదురెదురుగా వేసి ఆహార పదార్థాలు వడ్డిస్తుంది. ఇద్దరూ స్వామివారి కథలు చెప్పుకుంటూ భోజనాలు చేసి నిద్రపోతారు. మరునాడు కోడి కూసే వేళకి రవి దంతధావనం చేసి స్నానం అయిందనిపించుకొని నరసింహస్వామికి మేల్కొల్పు పాడుతూ పువ్వుల బుట్టలు పట్టుకొని తోటలోకి వెళ్తాడు. అక్కడ చూడగానే ఏ మొక్కకి, ఏ తీగకి ఒక్క పువ్వైనా ఉండదు. రవి ఆలోచించి, ఏదో గారడీలాగా ఉందే, నిన్న సాయంకాలం మొగ్గలన్నీ నింపుగా ఉన్నాయి. ప్రతిదినము ఈ సమయానికే వస్తున్నాను. బుట్టల నిండా పువ్వులు ఏరుకొని వెళ్తున్నాను. ఇవాళ ఒక్క పువ్వైనా పుయ్యలేదే. ఎవరు రావడానికి శక్యం కానంతగా నలువైపులా గోడ కట్టించాను. ఇంట్లోంచి తప్ప తోటలో ప్రవేశించడానికి మరో ద్వారం కూడా లేదు. మరి పువ్వులు ఎలా మాయమైపోయాయి? ఇదేదో ఇంద్రజాలంలా ఉంది. మరి ఈరోజు నా స్వామికి పూదండ సమర్పించలేని దౌర్భాగ్యుడినైపోయానే అనుకొని బాధపడుతూ ఇంటిలోకి పోయి భార్యతో తోటలో ఒక పువ్వైనా లేదు, వింతగా ఉందని చెప్తాడు. ఆమె వచ్చి చూసి ఆశ్చర్యంగా వెనుదిరిగి వచ్చి
నోట మాట లేకుండా నరసింహస్వామి విగ్రహానికి సాష్టాంగ నమస్కారం చేసి ఈ తప్పు ఎవరు చేశారో స్వామివారే సెలవీయాలి అని అంటుంది. ఇంకా చేసిందేమీ లేక బాగా తెల్లవారిన తర్వాత రవి తోటలోకి వెళ్ళి అక్కడక్కడ ఉన్న పువ్వులను తెచ్చి తన ఇంట ఉన్న నరసింహస్వామి విగ్రహాన్ని పూజించి ఏదో కొంత తృప్తి పడతాడు. ఆ రాత్రి రవి కల్లో స్వామివారు కనిపించి, విచారించకు, ఈరోజు నన్ను పూజించిన పువ్వులు తీసుకొని వెళ్ళి తోటకి అవతల వైపు వేసిరా, పువ్వుల కోసం వచ్చిన ఆ ఇంద్రుడు కొడుకు దొంగాట కట్టిపోతుంది అని చెప్పి స్వామివారు అదృశ్యమవుతారు. రవి వెంటనే లేచి జరిగిందంతా భార్యకు చెప్తాడు. అది విన్న రవి భార్య, ఇంద్రుడు కొడుక ఈ పని చేశాడు అని ఆమె ఆశ్చర్యపోతుంది. తరువాత రవి పూజా గృహంలోకి వెళ్ళి నిర్మాల్యం తెచ్చి స్వామివారు కలలో చెప్పినట్లు తోటకి అవతల వైపు గోడ ప్రక్కన చల్లి వస్తాడు. అంతలో ఒక దివ్య రథంలో ఇంద్రుడు కొడుకు వచ్చి గోడకి ప్రక్కనే రథం దిగి లోపలికి వెళ్తాడు. పువ్వులు కోసుకొని రథం ఎక్కబోతాడు. కానీ ఎక్కలేక క్రిందనే ఉండిపోతాడు. ఏమీ అర్థం కాని ఇంద్రనందనుడు, ఏమిటి వింత, రథం ఎందుకు ఎక్కలేకపోతున్నాను అని సారథిని అడుగుతాడు. సారథి చుట్టుప్రక్కల చూసి, కుమారా, నరసింహస్వామిని పూజించిన పువ్వులు క్రింద ఉన్నాయి, వాటిని చూడకుండా నువ్వు తొందరపడి దాటి రథం ఎక్కడానికి వచ్చావు. నిర్మాల్యాన్ని దాటినందువల్ల ఈ పని జరిగింది. నీకు ఈ నిర్మాల్య దోషం పోవడానికి నువ్వు తిన్నగా కురుక్షేత్రానికి వెళ్ళాలి. అక్కడ మునులు యజ్ఞం చేస్తుంటారు. ఆ యజ్ఞం చూడటానికి దేశ దేశాల నుంచి ఎందరో రాజన్యులు వచ్చి ఉంటారు. వారు భోజనాలు చేసి విడిచిన ఎంగిలాకులు తీసి పారవేస్తూ ఆ ప్రదేశమంతా నీళ్లతో శుద్ధి చేస్తుండాలి. అలాగా 12 ఏళ్లు చేస్తే ఈ నిర్మాల్యాన్ని దాటినందువల్ల వచ్చిన పాపం పోతుంది. ఇదే దీనికి పరిహారం. మీరు కురుక్షేత్రానికి వెళ్ళండి, మేము అమరావతికి వెళ్ళిపోతాం అని సారథి అప్సరసలను రథంపై ఎక్కించుకొని స్వర్గానికి వెళ్ళిపోతాడు. ఇక ఇంద్రనందనుడు కిమ్మనక కురుక్షేత్రానికి సామాన్య మానవుడిలాగా వెళ్ళి అక్కడ 12 ఏళ్లు ఎంగిలాకులను తీసి పారవేస్తూ భోజనశాలను శుద్ధి చేస్తూ ఉంటాడు. తరువాత పాప విముక్తుడై అమరావతికి తిరిగి వెళ్తాడు అని చెప్పి, ఇది రాజా జరిగింది. నిర్మాల్యం ఏ దేవతకు సంబంధించిందైనా దాటరాదు. కాబట్టి నువ్వు కూడా కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యాత్రికులు భుజించి లేవగానే ఆ ఎంగిలి విస్తర్లు తీసి అవతల పారవేస్తూ ఆ ప్రదేశమంతా శుద్ధి చేస్తూ ఉండు. అలాగా 12 సంవత్సరాలు చేస్తే పవిత్రుడవై తిరిగి వస్తావు. నిరాటంకంగా రథాన్ని కూడా అధిరోహిస్తావు అని చెప్పి నారదుడు వెళ్ళిపోతాడు. తరువాత శంతనుడు కురుక్షేత్రానికి వెళ్ళి నారదుడు చెప్పిన పని 12 ఏళ్లు చేసి పాప విముక్తుడై తిరిగి వచ్చి రథారోహణ, రథగమనం నిరాటంకంగా జరిగి హాయిగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. కనుక పూజ చేయడం ఎంత ముఖ్యమో, నిర్మాల్యాన్ని అంటే పూజ కోసం ఉపయోగించిన పువ్వులను ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఎవరూ తొక్కని ప్రదేశంలో భద్రపరచడం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మనం కూడా పూజ చేసే పువ్వులను, నిర్మాల్యాన్ని ఎవరూ తొక్కని ప్రదేశంలో పెట్టుకొని మనకు వీలైనప్పుడు గంగలో కలుపుకోవాలి. చివరిగా ఇలాంటి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వం శ్రీ ఉమామహేశ్వరార్పణమస్తు. సర్వే జన సుఖినో భవంతు.